సోదరులారా, నా పేరు వేగూరు వెంకయ్య. నేను ప్రజా సమస్యల పోరాట వేదిక జిల్లా కార్యదర్శి. మేము నెల్లూరు జిల్లాలో సిపిఎం పార్టీ నాయకులు చేసే విధానాలు నచ్చక గత 2 సంవత్సరాల నుంచి మేము బయట ఉన్నాము. మేము ప్రత్యేకంగా ప్రజా సమస్యల పోరాట వేదికను ఒకదాన్ని ఏర్పాటు చేసుకుని అందులో రిజిస్టర్ చేయించుకొని ప్రజల సమస్యల కోసం అహర్నిశలు పోరాటం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఇప్పటికే అనేక సమస్యలు పరిష్కారం చేస్తూ అనేక భూ సమస్యలు మేము టేకప్ చేస్తూ వారి సమస్యలను పోరాటం రూపంలో లీగల్గాను అనేక రకాలుగా మేము ప్రయత్నం చేస్తున్నాం. అయితే ప్రధానంగా నిన్న తోటపల్లిగూడూరు మండలంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సమాజ శంకారామం పేరుతో ఒక ప్రెస్ మీటు ఏర్పాటు చేశారు. ఆ ప్రెస్ మీటు ఏర్పాటులో ప్రధానంగా మారుబోయిన రాజా, సిపిఎం జిల్లా ప్రధాన కార్యదర్శి అయినటువంటి మూలం రమేష్ గారి నాయకత్వాన ఈ శంకారామం కోసం వచ్చినటువంటి వాళ్ళు శంకారామాన్ని వదిలేసి ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్లో వాళ్ళు చెప్పినటువంటి కొన్ని అంశాలు చెప్పారు. ఈ అంశాల్లో ప్రధానంగా ఏంటంటే, నేను 45 సంవత్సరాలు సిపిఎం పార్టీలో అనేక జిల్లాల్లో పనిచేసి ఈ రోజుకి ఒక చిన్న మచ్చ కూడా లేకున్నటువంటి చరిత్ర నా చరిత్ర. విచారించుకుంటే వాళ్ళే ప్రజలే చెప్తారు. కానీ వాళ్ళు విమర్శించింది ఏంటంటే, మేము సిపిఎం బ్యానర్ మీద సిపిఎం పేరుతో భూదందాలు చేస్తున్నాము అని చెప్పారు. ఈ మధ్య కాలంలో సిపిఎం పార్టీ మేము కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళం అని చెప్పేసి కొన్ని చోట్లకు పోయి లేఅవుట్ల దగ్గర వాళ్ళని బెదిరించడం, అదేవిధంగా కొన్ని చోట్ల ఈ గుడిలో ఏదో వాళ్ళ వ్యక్తిగత స్కానర్ పెట్టారని చెప్పేసి మేము కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళమే మిమ్మల్ని మేము రోడ్డు మీద వేస్తాం, కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళతో పెట్టుకుంటే అని చెప్పేసి వాళ్ళు అక్కడక్కడ మాట్లాడటం జరుగుతుంది. ఆ వ్యక్తులకి ఈ సిపిఎం పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. ఇతరులకు తెలియని వ్యక్తులు వీళ్ళందరూ వేగూరు వెంకయ్య గారు కానీ, కాల్తిరెడ్డి రమణమ్మ గారు కానీ, ఉండ్రాల సేనయ్య కానీ వీళ్ళందరూ కూడా మేము సిపిఎం పార్టీ అని చెప్పుకుంటూ ఇంకొంతమంది వ్యక్తులు పార్టీ లెటర్ ప్యాడ్లు పెట్టుకొని వాళ్ళు వ్యక్తిగతంగా మేము పార్టీ అని చెప్పుకోవడం కూడా జరుగుతూ ఉంది. ఈరోజు మా లెటర్ ప్యాడ్ ఇది, మా రిజిస్ట్రేషన్ నంబర్ ఇది. మేము ఎక్కడైనా సిపిఎం పేరు చెప్పి సిపిఎం బ్యానర్ పెట్టి సిపిఎం ఫ్లెక్సీలు వేసి ఎక్కడైనా చేస్తే రుజువు చేయాలి. రుజువు చేయకుండా వేగ్గా ఒక ప్రెస్ మీట్ పెట్టేస్తే అది సరైన పద్ధతి కాదు. అందుకని ఏంటంటే, ఇవన్నీ వాళ్ళు చెప్పినవి అబద్ధాలు. ఈ అబద్ధాలను రుజువు చేయాల్సిన బాధ్యత సిపిఎం పార్టీ జిల్లా నాయకత్వం మీద ఉంది. ఒకటి. రెండోది ఏం చెప్పారంటే, ఈ భూదందాలు చేశారు, ఎవరో ఫోన్ చేశారు, నేను పోయి దందాలు చేసినట్టు చెప్పారు. రుజువు చేయాలా? అసలు ఆయన ఎవరో నాకు తెలియదు, ఆ లేఅవుట్ యజమాని ఎవరో నాకు తెలియదు. మా ఊర్లో ఉంది, కానీ 10% రిజిస్ట్రేషన్ చేయకుండానే వాళ్ళు ఫ్లాట్లలో ఇళ్ళు కడుతున్నారు. ఆ ఇళ్ళు ఎలా కడతారని చెప్పి ప్రెస్ వాళ్ళు వచ్చినప్పుడు ఆ ప్రెస్ వాళ్ళతో కూడా విలేజ్ సెక్రటరీ కాడ పోయి ఆ విచారణ తీసుకున్నారు. తీసుకొని వాళ్ళు అడిగారు, అయ్యా నాకు తెలియదు అన్న సెక్రటరీ. వీళ్ళు స్పెషల్ ఆఫీసర్తో మాట్లాడారు. ఆయన కూడా మేము మాట్లాడతాము అది ఇదని ఏదో పక్కదారి పట్టించాడు. ఆడికి అయిపోయింది. మేము డబ్బులు అసలు వాడు ఎవడో మాకు తెలీదు, నేను వాయిస్ ఇచ్చినా కూడా ప్రెస్లో రాలా, అసలు మనకు సంబంధం లేని కేసు అది. ఈయన ఏంటంటే, నేను పోయి భూదందా చేసి డబ్బులు గుంజాడు, బెదిరించాడు, ఇదిరిచ్చాడు అని చెప్పి రకరకాల మాటలు మాట్లాడాడు. దీన్ని రుజువు చేయాల్సిన అవసరం వాళ్ళకు ఉంది. రెండో అంశం, జ్వాలాముఖి అమ్మవారి దేవస్థానంలో ఆమె చైర్మన్ గారు ఒక స్కానర్ పెట్టింది. స్కానర్ పెట్టి ఆ స్కానర్లో ప్రత్యేకంగా డబ్బులు నాకేమన్నప్పుడు ఆమె ఒప్పుకుంది. నాకంటే నీకా ఆమె పేరు మీద స్కానర్ పెట్టింది. నా స్వలాభం కోసం స్కానర్ పెట్టాము. ఆ స్కానరు ఆదాయం కోసం, అభిషేకం చేసేదానికి, ఉభయాలు చేసేదానికి డబ్బుల కోసం నేనే పెట్టానని ఆమె ఒప్పుకుంది. ఒప్పుకున్నప్పుడు ఈ రాజా ఏంటంటే, మేము సిపిఎం లెటర్ ప్యాడ్లో కలెక్టర్ అర్జీ ఇచ్చామని మీరు చూడండి. మేము ప్రజా సమస్యల పోరాట వేదిక పేరు మీద సిపిఎం అనేది కాకుండా మా ప్రత్యేక దీని మీద లెటర్ ప్యాడ్ మీద మేము కలెక్టర్ గారికి అర్జీ ఇచ్చాము. కలెక్టర్ గారికి అర్జీ ఇచ్చి బయట ప్రెస్ మీట్లో నేనే మాట్లాడింది వాయిస్ ఉంది, బ్రహ్మాండంగా ఉంది.
ఆ వాయిస్ వైరల్ అయింది, జిల్లా మొత్తం రాష్ట్రం మొత్తం కూడా వెళ్ళిపోయింది. దాని మీద గవర్నమెంట్ కూడా సీరియస్గా స్పందించింది. ఇంచుమించు అది మంత్రి దృష్టికి కూడా పోయింది. వాళ్ళు సీరియస్ అయ్యి ఒక ఎంక్వైరీ చేసి వాళ్ళు వచ్చి మళ్ళీ నా దగ్గరికి మా ఇంటికి వచ్చి ఒక ముగ్గురు అధికారులు వచ్చి, ఇన్స్పెక్టరు, ఈఓ, ఇంకొక అటెండర్, ముగ్గురు వచ్చి నా దగ్గర స్టేట్మెంట్ తీసుకున్నారు. ఆ స్టేట్మెంట్లో కూడా మేము స్పష్టంగా చెప్పాం, మీరు విచారించండి, ఇక్కడ మాత్రం వదిలిపెట్టే సమస్య లేదు. ఆమె ఒప్పుకుంది నేను స్కానర్ పెట్టానని, అందుకని ఆమెను సస్పెండ్ చేయాలా. అదేవిధంగా ఆ ఊర్లో చిన్నబాబిరెడ్డి అంటే కోడూరు శ్రీనివాసరెడ్డి, ఈ చైర్మన్ గారి భర్త, ఆయన దేవాలయాలు ఏం పని, దేవాలయంలో దందాలు చేస్తాడు, భూ కబ్జాలు చేస్తాడు, లేకపోతే ఆయన ఏంటంటే సెటిల్మెంట్ చేస్తాడు. మేము అది ఇంతకుముందు కూడా చెప్పాము. అక్కడ ఇందుకులపేటలో జరిగినటువంటి ఒక రైతు కుటుంబం అమ్మ కూతురు ఒక మధ్యస్థం కోసం దేవస్థానంలోకి బాబిరెడ్డి కాడికి వస్తే ఆ బాబిరెడ్డి ఏం చేశాడు, వాళ్ళని కొట్టి జాకెట్లు చించేసి నానా ఇబ్బందులు పెట్టాడు. వాళ్ళు కేసు కూడా పెట్టారు, ఆ కేసు కూడా రికార్డ్ అయ్యింది. అందుకని మేము చెప్పేది ఏంటంటే ఇలాంటివి జరగకూడదా, ఇలాంటి జరిగితే అది బాబిరెడ్డికి ఏం సంబంధం. ఆడ 2 రూములు వేరే వాళ్ళు దాతలు కట్టించారు. ఆ దాతలు కట్టించిన రూముల్లో ఈయన పడక మంచం, ఇవో కుర్చీ లేదు, అధికారికి కుర్చీ లేదు, ఇవి మాత్రం పడక సీను. ఆడేం పని ఈయనకి, అవసరమైతే ఆయన చైర్మన్ భార్య, ఆమె వస్తుంది మంచి చెడు చూసుకుంటుంది. ఈవో ఆధ్వర్యంలో జరగాల్సినటువంటి ఇవి పర్సనల్గా వాళ్ళు చేస్తున్నారు. దీని మీద మేము ఈ పోరాటం చేస్తుంటే రాజా గారు ఏం మాట్లాడుతున్నారంటే, మారుపోయిన రాజా, ఆటో రాజా, ఆయన అక్కడ వాళ్ళు ఉత్తమమైన వాళ్ళు, వీళ్ళు అనవసరంగా పోయి వాళ్ళని కలిపెట్టి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు, వీళ్ళు డబ్బులు గుంజేదానికి ప్లాన్ చేస్తున్నారు, అసలు వీళ్ళకి ఏం సంబంధం, అమ్మవారు జ్వాలాముఖి అమ్మవారు ఎట్టబోతే వీళ్ళకెందుకు, వాళ్ళు ఏమైనా సంపర్చుకొని వీళ్ళకెందుకు అనే మాట మీద ఈయన మాట్లాడుతున్నాడు. మాకు అనుమానం ఏంటంటే జ్వాలాముఖి అమ్మవారి దేవస్థానానికి సంబంధించి వీళ్ళకేం సంబంధం, రమేష్కి కానీ, జిల్లా కార్యదర్శి రమేష్కి కానీ, ఈ రాజాకి కానీ, ఈ మండలంలో పార్టీ వాళ్ళకి కానీ ఏం సంబంధం లేదు. ఎందుకని ఏదేమన్నా వాళ్ళతో లాలూచిపడి ఏదన్నా మాకు కూడా అనుమానం వస్తుంది. ఎందుకంటే ఈ పార్టీ వాళ్ళకి డబ్బులు వసూలు చేసుకోవడం, దందాలు చేయడం అలవాటు. ఈ మధ్యకాలంలో ఒక ఇన్సిడెంట్ చెప్తా. తర్వాత నువ్వు ఉన్నప్పుడు ఎంత మాత్రం దందా చేసేవా? నేను వచ్చినప్పుడు నా చేతి డబ్బులు పెట్టుకొని నేను తిరిగి పనిచేసిన. నువ్వు సిపిఎం పార్టీలో పనిచేసావు కదా, నువ్వు ఎంత మాత్రం దండుకున్నావా? నేను చేతి డబ్బులు వేసుకుని ఇంకా నాకు పార్టీ వాళ్ళు 27,000 రూపాయలు బాకీ ఉంది. అయితే వాళ్ళు దండుకున్నారని అడిగి చెప్తాను, నీకు తెలుసా? వాళ్ళు దండారు అని చెప్పావు కదా. దండేరని కాదు, ఒక ఇన్సిడెంట్ చెప్తున్నా. మాల్స్ కంపెనీ ఉంది వెంకన్నపాలెంలో వీళ్ళు 1,50,000 డిమాండ్ చేశారు. అక్కడ మా ఆఫీస్ ఉంది. ఆఫీస్ ఉంటే ఆ ఆఫీసు రంగులేసేదానికి డబ్బులు అడిగారు. ఎంత అవుద్ది అన్నాడు. 1,50,000 ఎస్టిమేషన్ వేసారు. వాళ్ళు ఎందుకు ఇస్తారు, ఒక 10,000 15,000 ఇస్తా ఉన్నారు. వాళ్ళు కంపెనీలో పనిచేసే వర్కర్లకి అంతకుముందు శివాయ కొనుక్కొని వాళ్ళ గుడిసెలు వేసి పెట్టుంటే ఆ గుడిసెలు తీసేసి దాన్ని స్వాధీనం చేసుకుని పేదవాళ్ళ గుడిసెలు వేయాలంట. ఇది చెప్తున్నారు జిల్లా నాయకులు రాజాతో కూడా. అప్పుడు అక్కడ వర్కర్లు అందరూ తిరుగుబాటు చేస్తే ఇప్పుడు ఆ ఊరికి పోయారనుకో పొరపాటున వీళ్ళకి సాగు దెబ్బలు తప్పు. అందుకని ఇలాంటి కబ్జాలు, ఇలాంటి దందాలు రకరకాలు. ఇంకొకటి ఏంటంటే ప్రధానంగా పేడూరులో భూపోరాటం చేసి భూములు పంచారు. ఆ భూముల్లో అనేక మంది పేదవాళ్ళకి ఆ రోజు సిపిఎం పార్టీ నాయకత్వాన గంగపట్నం రౌడ లీడర్షిప్ కింద భూములు పంచారు. ఈరోజు ఆ భూములు అమ్మేస్తున్నారు. ఒక 3.5 ఎకరా ఉంటే దాన్ని చదువు చేసి 7 మందికి భాగాలు పెట్టారు. వాడి కాడ 70,000, వాడి కాడ 50,000 ఇట్లా వసూలు చేస్తున్నారు. మొగతాళ్ళకి ఇస్తున్నారు. అసలు మేము పోరాడిన భూమి మొగతాళ్ళకి ఇచ్చేది ఏంటంటే జనం అడిగితే ఆ జనం మీద కేసు పెట్టారు. ఇప్పుడు అందరూ ఏంటంటే భూ పోరాటం చీలిపోయి అందరూ బయటకు వచ్చి చెల్లాపల్ల అయిపోయింది. అందుకని మాకు దాంతో అవసరం కూడా. ఈరోజు సిపిఎం పార్టీ వాళ్ళు చేసిన అభియోగాలు రుజువు చేయకపోతే మేము లీగల్గా పోయేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే మేము 45 ఏళ్ళు పార్టీలో పనిచేస్తాం. ఎక్కడ మచ్చలేనటువంటి చరిత్ర మాది. రాజాని నేను 2022లో సభ్యుడిగా చేసిన, మండల సిఐటి మండల కార్యదర్శి చేసిన. ఆ జిల్లా వాళ్ళు ఏంటంటే ఆటో యూనియన్కి అధ్యక్షుని చేశారు. ఆయనకి పెద్ద కొమ్ములు వచ్చేసి పెద్ద లీడర్ అయిపోయాడు. అది వేరే సంగతి, మనకు అవసరం లేదు. కానీ ఈరోజు సిపిఎం జిల్లా కమిటీ వాళ్ళు ఎంత పోరాటాలు చేసిన వాళ్ళు, అనేక సమస్యలు ఉన్నోళ్ళు ఎన్నో ఉన్నాయి కదా, వాళ్ళు కూడా వాళ్ళ పక్క నుండి ఇలాంటి ప్రకటనలు చేయిస్తే అది ఎంతవరకు సబబు?
వాళ్ళేమి హర్షించరు. మరొకటి ఏంటంటే ఈరోజు సామాజిక శంకరామని పెట్టారు. మీకు ఒక మాట మీరు చెప్తున్నాను. పాటూరు రామయ్య గారు తెలుసా మీకు? 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు, భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడి. ఆయనకి ఇళ్ల స్థలం లేదు, ఇల్లు లేదు. ఆయన కట్టించిన ఆశ్రమంలో ఆయన ఒక రూమ్లో ఉన్నాడు. ఆయన జగన్ పరిపాలన వచ్చిన తర్వాత జగన్తో మాట్లాడాడు. కొన్ని మంచి పనులు చేసావు, ఇంకొన్ని మంచి పనులు చేయి అని మాట్లాడిన దానికి అది నేరం కింద పాటూరు రామయ్య గారిని పక్కన పెట్టారు. అదేవిధంగా ఇక్కడ మన యాదగిరి గారు రాష్ట్ర కమిటీ సభ్యుడు, నిజాయితీ పరుడు. అంత నిజాయితీ పరుడిని రాష్ట్ర కమిటీ స్థాయి సభ్యుడిని ఆయన కూడా దళితుడు, పాటూరు రామయ్య కూడా దళితుడు, ఆయన పక్కన పెట్టారు. ఎందుకు పెట్టారంటే ఆయన ఉన్నట్టున్నట్టు అడిగేస్తాడు. అందుకని ఆయన పనికిరాడు. ప్రశ్నించే వాళ్ళు సిపిఎం పార్టీలో పనికిరారు. అందుకని మేమందరం ప్రశ్నించేవాళ్ళం కాబట్టి మేము పనికిరాము. అందుకని రమణమ్మ దళిత, ఆమె ఎన్నిసార్లు అవమానపడ్డదో అన్నిసార్లు అవమానపడ్డది. ఆమెను భూస్వాములు బూతులు తిట్టి కులం పేరు తిడితే కనీసం పోలీస్ స్టేషన్కి వచ్చిన పాపన పోలేదు. వీళ్ళు సామాజిక శంకరామం పేరుతో ఈరోజు ఊరేగితే చేసిన పాపాలు పోతాయా? దళితులు చేస్తున్న అన్యాయం. ఈరోజు దొంతాల్లో శ్రీపతి వెంకయ్య ఉన్నాడు. ఆయన ఒక వేరే అగ్రకులస్తులు కొడితే కొట్టిన వాళ్ళు సపోర్ట్ చేశారు ఈ పార్టీ వాళ్ళు. ఇదంతా అన్యాయం కదా. అంటే సిపిఎం పార్టీ మంచిది కాదేనా? మంచి భావాలు లేవనే? సిపిఎం పార్టీ చెడ్డది కాదు, సిపిఎం పార్టీ విధానాలు మంచి. ఈ నాయకులు చేసే వ్యవహారం, సిపిఎం పార్టీలో ఉన్నటువంటి నాయకులు చేసే వ్యవహారం సరిగ్గా లేదు. ఆ నాయకులు సరిగ్గా చేయకనే ఈరోజు పార్టీ పోయింది, పార్టీ పడిపోయింది. అందుకని మేము చెప్పేది ఏంటంటే పడిపోయిందంటే ఎట్ట పడిపోయింది? జిల్లా సెక్రటరీ పోటీ చేస్తే 2000 ఓట్లు రాలా, పడిపోయినట్టే కదా. అంటే ఇప్పుడు మీరు చెప్పే దాంట్లో ఆనాటి సిపిఎం పార్టీ పుచ్చలపల్లి సుందరయ్య గారు ఉన్నాయి. ఆ రోజు మేము జక్కా వెంకయ్య చేసిన పోరాటాలు, పుచ్చలపల్లి సుందరయ్య మహానుభావుడు ఆయన నిర్మించిన ఉద్యమాలు, వీటిని చూసి ఇన్స్పిరేషన్ అయ్యి మేమంతా సిపిఎం పార్టీలోకి వచ్చాము. మేము 45 ఏళ్ళు పనిచేసాం. ఎక్కడ మాట తప్పినటువంటి అవినీతి పనులకి లేకపోతే ఏదైనా చిన్న కరప్షన్కి మాకు తావు లేకుండా ఉంది మేము చేసిన పోరాటం. ఈరోజు ఆ నాయకత్వం పోయింది, కొత్త నాయకత్వం వచ్చింది. వీళ్ళకి పోరాటాలు తెలియవు. అంటే వాళ్ళ అజెండా ఇప్పుడు లేదంటారు? లేదు, వీళ్ళకి పోరాటాలు తెలియవు. పోరాటాలు చేసి ప్రజల సమస్యలు పరిష్కారం చేసేదానికి ఎక్కడ వీళ్ళు పోరాటం చేసిన చరిత్ర లేనే లేదు. మూల రమేష్కి ఏం స్థాయి లేదు. ఆయన జిల్లా కార్యదర్శిగా పెట్టాం, మేమే పెట్టుకున్నాం. కానీ కార్యదర్శి పెట్టిన తర్వాత ఏమైనా చేస్తాడా అంటే అది కూడా లేదు. ఈరోజు ఒక్క మాట మీకు చెప్పాలి. పడుగుపాడు గూడ్షెడ్లో పుచ్చలపల్లి సుందరయ్య గారి పేరు మీద కళ్యాణ మండపం కట్టుకున్నారు కార్మికులు. 1,75,000 డబ్బులు ఇచ్చి కళ్యాణ మండపం కట్టుకున్నారు. వాళ్ళకి సమస్యలు వచ్చి వాళ్ళని అడిగితే వాళ్ళని పనిలోంచి తీసేశారు. పనిలో ఎందుకు తీసేస్తారా, మాకు అన్యాయం జరిగిందని వాళ్ళు అడిగితే జిల్లా నాయకులందరూ పోయి వాళ్ళని కొట్టి తరివేశారు. ఇది మేము ప్రశ్నించాం. ఎట్ట చేస్తారా మీరు? మనము కంచే చేను వేస్తే మనం రక్షించాల్సిన వాళ్ళు మనం భక్షిస్తే కార్మికులకు ఎవడు న్యాయం చేస్తాడా? మా ఊళ్ళో 30 మంది ఉన్నారు ఆ కార్మికులు. అన్నారెడ్డిపాడు, అనగానపాడు, కోవూరు అన్ని ఊళ్ళలో ఉన్నారు. వీళ్ళందరూ 15 మందిని 1,75,000 కట్టి తీసేశారు. కనీసం తీసేసినప్పుడు వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వాలి కదా. కనీసం ఎంతో కొంత ఇచ్చేది సెటిల్ చేయాలి. వాళ్ళు కొడతారా? కొట్టేదానిక ఎర్రజెండా కమ్యూనిస్ట్ పార్టీ మీకు పెత్తనం ఇచ్చే అధికారం అనిపిస్తుంది. అందుకని అది అడుగుతున్నాం. మేము ఇవన్నీ అడుగుతున్నాం కాబట్టి పార్టీకి మేము నచ్చం కాబట్టి మమ్మల్ని దూరం పెట్టడానికి సభ్యత్వం కట్టుకొని 2-3 ఏళ్ళు అయిపోయింది. మేము బయటకు వచ్చాం ప్రశాంతంగా హ్యాపీగా. మనం ప్రజా సమస్యల పోరాటం ఎదిగి పెట్టాం. జనం మా దగ్గరకు వస్తున్నారు, మేము పనిచేస్తున్నాం. అసలు సిపిఎం పార్టీకి మాకు ఏం సంబంధం? అసలు వాళ్ళు అడగడానికి వాళ్ళెవరు? వాళ్ళకి ఏం సంబంధం? యాక్షన్ తీసుకుంటారంటున్నారు. సిపిఎం పార్టీలో ఉండి సిపిఎం పార్టీ పేరు చెప్పుకొని దందాలు చేస్తే మేము క్రమశిక్షణ చేసి యాక్షన్ తీసుకుంటామంటున్నారు. అది చేయమనే మేము చెప్పేది. మీ పార్టీలో ఆ దందాలు చేసే వాళ్ళని పార్టీ నెల్లూరులో పార్టీ అవసరం అమ్ముకొని పంచుకున్నారు. అది అడిగితే కూడా నేరం. వాళ్ళ మీద యాక్షన్ ఉండదు. చేసినోడు పెద్ద నాయకుడు, అవినీతి చేసినోడు సిపిఎం పార్టీలో నాయకులు అయిపోతారా? మేము నిజాయితీగా ఉన్నోళ్ళు సిపిఎం పార్టీలో పనికిరారు. కావాలంటే మీరు విచారించండి ఎక్కడైనా సరే. రమేష్ నేను మండల కార్యదర్శిగా ఉన్నప్పుడు ఒక్కరోజు కూడా రాలా. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.